హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జస్వి కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను కస్టర్డ్ మిల్క్ షేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1.5 కప్పు పాలు వేసుకోవాలి. ఆవు పాలైనా గేదె పాలైనా లేదంటే ప్యాకెట్ పాలైనా సరే వేసుకోవచ్చు. ఇలా వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. 1/2 కప్పు పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కస్టర్డ్ పౌడర్ నేను ఇంట్లోనే తయారు చేశానండి. ఆ రెసిపీ కావాలంటే నా ఛానల్లో తప్పకుండా చూసి ట్రై చేయండి, చాలా ఈజీ. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక 5-6 బాదం పప్పులు, 4-5 జీడిపప్పులు వేసుకోవాలి. వేసుకొని కొంచెం బరకగా ఇలా మిక్సీ వేసుకోవాలి. వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పాలు మరుగుతున్నాయి కదా, ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలుని వేసుకోవాలి. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న బాదం పప్పు, జీడిపప్పు పౌడర్ని కూడా వేసుకోవాలి. వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మరిగించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో మరిగించుకున్న తర్వాత 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంటుందండి, కాకపోతే మనం పాలు వేసాం కదా సరిపోదు. వేయడం మానేస్తే మనకి షుగర్ తక్కువైపోతుంది. అందుకే ఒక 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసుకుందాం. ఇలా దించుకున్న తర్వాత 2-3 నిమిషాలు స్పూన్తో కలుపుకుంటూ చల్లార్చుకోవాలి, లేదంటే మేగడ కట్టేస్తుంది, బాగోదు. ఇలా కలుపుకుంటూ చల్లార్చుకొని ఒక 10 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొంచెం కూల్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవాలి. కూలింగ్ మీకు అవసరం లేదనుకుంటే అలానే సర్వ్ చేసుకోవచ్చు. అలా సర్వ్ చేసుకొని బాదం పప్పు, జీడిపప్పుతో పైనుంచి గార్నిష్ చేసుకుంటే కస్టర్డ్ మిల్క్ షేక్ రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.